అగో నెత్తికి కుల్ల పెట్టుకొని ఓ చేత జామకాయల కవర్ పట్టుకొని ఇంకో చేతుల నీళ్ళ డబ్బా పట్టుకొని పోతున్న ఈయన భార్య పుష్ప మేడం సర్పంచ్ అభ్యర్థిగా మహబూబాద్ జిల్లా గూడూరు లైన్ తాండాలు ఉంటదట. మరి ఊళ్ళో ప్రచారం చేయాలన్నా ఇట్లా ఏడికి పోతున్నాడంటే హైదరాబాద్ కు పోతున్నాడట. మరి కారు మీదనో బస్సులనో పోక ఇట్లా కాలినడకన పోతున్నాడు. ఏందంటే పాదయాత్ర చేసుకుంటూనే పోయి ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పని పెట్టుకున్నాడో ఏమో. ఎందుకంటే పల్లెల్లా తండాల్లో ఉన్నోళ్ళు కొందరు పోయి పట్నంలా సెటిల్ అవుతారు కదా. అగో అసొంటోళ్ళను కలిసేదందుకు పోయిండో ఏమో. ఆయన్నే అడుగుదాం. చెప్పుర్రి సారు. నిలబడడం జరిగింది. అప్పుడు ఒక 50 ఓట్లతో ఓడిపోయాను. ఇప్పుడు లేడీస్ రిజర్వేషన్ అయింది. ఎందుకంటే నాకు ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. ఎందుకంటే నేను మా ఆవిడికి రిజర్వేషన్ అయ్యేసరికి అక్కడ బస్సు కిరాయిలకు కూడా పైసలు లేక ఇట్లా బయలుదేరినా అన్నట్టు చెప్పుకొచ్చుండు. ఒక ఆయన అయితే వార్డు మెంబర్గా గెలిపిస్తేనే ఫ్రీగా సౌరం చేస్తా అనుడు. ఒక ఆయనేమో 5 ఏళ్ళు ఉచితంగా కరెంటు ఇప్పిస్తా అనుడు. ఒక ఆయనేమో గుడ్డెలుగు ఏషం కట్టుకొని గోంకూరు అనుకుంటా కోతులను ఎల్లగొట్టుడు. ఒక ఆయనేమో నా భార్యను గెలిపియాలని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఈయననేమో పాదయాత్ర చేసుడు. ఎంత పరిశాన్ వచ్చిందో చూడుండ్రి. సర్పంచ్ అభ్యర్థులుగా భార్యలు ఉంటే భర్తలు ఒక్కొక్కరు ఒక్కో తీరు ఏషాలు గట్టబట్టే. సర్పంచ్ ఎన్నికలు మొత్తానికి భర్తలను బాధ పెట్టేదానికే వచ్చినట్టున్నాయి కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.